హలో అండి. అందరికీ నమస్తే. నేను బావున్నాను. మీరు కూడా బావుండాలని కోరుకుంటున్నాను. నా వీడియో ఏంటంటే రెంట్ హౌస్ మారాలనుకుంటున్న వారికి నేను అనుభవించిన కొన్ని అనుభవాలు మీకు చెప్తున్నాను. కొత్త హౌస్‌లోకి దిగే ముందు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో నా పూజా విధానం చూపిస్తూ చెప్తాను. పూజా విధానం అంటే కంప్లీట్‌గా చూపించలేకపోయాను. ఎందుకంటే పాలు పొంగించే ముహూర్తం మార్నింగ్ 9 లోపే అన్నారని. అందుకని మార్నింగ్ 9 లోపే పొంగించాలంటే మన ఓల్డ్ హౌస్ నుంచి న్యూ హౌస్‌కి వెళ్ళాలంటే టైం పడుతుంది కదా! అందుకని కంప్లీట్‌గా వీడియో తీయలేకపోయాను. సారీ. మనం ఏ హౌస్‌లో కొత్తగా దిగాలనుకుంటున్నామో ఆ హౌస్ మనకి అన్ని విధాలుగా కంఫర్టేనా అని ముందుగా చూసుకోవాలి. అంటే ఏమిటంటే, మన పిల్లల స్కూల్‌కి ఆటో వస్తుందా? ఆ హౌస్‌కి రాదా? అని ముందే కనుక్కోవాలి. నెక్స్టు మనం ఏదైనా ఇంటి దగ్గరే బిజినెస్ ఏదైనా చేస్తే టైలరింగ్ ఆర్ బ్యూటీషియన్ కానీ, ఏ బిజినెస్ అయినా ఆ ఏరియాలో ఆ బిజినెస్ రన్ అవుతుందా? లేదో ముందుగానే కనుక్కోవాలి. లేపోతే తర్వాత ఇబ్బంది పడాల్సొస్తుంది. ముఖ్యంగా అక్కడ వాటర్ ఫెసిలిటీ ఎలా ఉందో ఓనర్స్‌ని అడిగి తెలుసుకోవాలి. లేదా పక్క వాళ్ళని అడిగైనా తెలుసుకోవాలి. కొత్త ఇంటి ఓనర్స్ మంచివారా? కాదా? ఏ విధంగా అయినా ఇబ్బంది పెట్టేవారా? అని ముందే తెలుసుకోవాలి. ఆ హౌస్ ఇండివిడ్యువల్ హౌస్ అయితే పర్వాలేదు కానీ, గ్రూప్ హౌస్ అయితే మాత్రం సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అయితే స్టెప్స్ మెట్లుంటాయి కదా! అవి ఎక్కడం, దిగడం వలన చాలా ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా లెగ్ సర్జరీస్ అయ్యే వాళ్ళైతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. చూసుకొని హౌస్ బావుందని కంగారు పడి దిగిపోవద్దు. నెక్స్టు ఓనర్స్‌కి 1 ఇయర్‌కి రెంట్ పెంచుతారో, 2 ఇయర్స్‌కి రెంట్ పెంచుతారో కనుక్కోవాలి. ప్రతి ఇయర్‌కి కొంతమంది రెంట్ పెంచేస్తూ ఉంటారు. తర్వాత మనం పే చేయలేము. అలా అని మానలేము. న్యూ హౌస్‌కి పవర్ ప్రాబ్లమ్ ఏదైనా ఉందేమో ముందుగానే కనుక్కోవాలి. నెక్స్ట్ మనకి ఉన్న టీవీ కానీ, ఏసీ గానీ, వాషింగ్ మిషన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా! వాటికి కనెక్షన్స్ న్యూ హౌస్‌లో ఉన్నాయో లేవో ముందే చూసుకోవాలి. నాకు తెలిసినవి, నా అనుభవాలు, నేను పడ్డ ఇబ్బందులు, అస్తమానం ఇల్లు మారలేం కదా! నేను రెంట్ హౌస్‌లో పడ్డ చాలా ఇబ్బందులు కొన్ని మీకు చెప్తున్నాను. మీకు అవేవి మీరు పడకూడదని ముందే జాగ్రత్త పడతారని చెప్తున్నాను. ఇంకా ఏమైనా నాకు తెలియనివి ఉంటే మీరు చెప్పండి. నెక్స్ట్ నా పూజా విధానంలో ఏమైనా మిస్టేక్స్ తెలియనివి ఉంటే చెప్పండి. మీరు కొత్తగా నా ఛానల్ చూసేవారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. కొత్తగా స్టార్ట్ చేశాను. ఏవైనా నా వీడియోలో మిస్టేక్స్ ఏవైనా ఉంటే చెప్పండి. నేను మార్చుకుంటాను. నెక్స్ట్ నాకు తెలిసినట్టు ఏదో నా పూజ చేసుకున్నాను సింపుల్‌గా. ఎందుకంటే అప్పటికప్పుడు సడెన్‌గా చేయాల్సొచ్చింది. ముందు రోజు పంతులు గారిని అడిగాము. నెక్స్ట్ డే మార్నింగే 9 లోపే పొంగించేయమన్నారు. అందుకని గాబరాగా ముందు రోజే అన్నీ సర్దుకొని చేయాల్సి వచ్చింది. 9 లోపే అంటే ముందు రోజు చాలా పనుంటుంది. అదేంటంటే దేవుడి సామాన్లు క్లీన్ చేసుకోవడం, నెక్స్ట్ ఏమొచ్చి సామాన్లు దేవుడి సామాన్లు ఏవేంటి కొబ్బరికాయలు, అరటిపళ్ళు, ఆకు, చెక్కలు, పసుపు, కుంకుమ, గంధం అన్నీ ముందే తెచ్చి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏమొచ్చి మన కొత్తింటి ఓనర్స్ ఎవరైనా ఇక్కడ లేకపోతే ఎవరి చేతైనా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ముందు రోజే క్లీన్ చేసేసుకోవాలి. ఆ రోజంటే అవ్వదు. నెక్స్ట్ ఏమొచ్చి పూజకి అవసరమైనవన్నీ ఒక దగ్గర పెట్టుకున్న తర్వాత ముందు రోజు నైట్ కొంచెం తొందరగానే నిద్రపోవాలి. ఏటంటే నెక్స్ట్ డే తొందరగా నిద్ర లేచి పూజకు అవసరమైన నైవేద్యం, టిఫిన్‌కి ఏమైనా పిల్లలకేమైనా వండవలసినవి ఉంటే వండి పెట్టుకోవాలి. నేనైతే మాత్రం పులిహోర చేసి పెట్టాను. నైవేద్యంకి కొంచెం తీసేసి పిల్లలకి టిఫిన్‌కి కూడా అయిపోతుంది కదా! మనకి పూజ చేసుకునేసరికి టైం సరిపోదు టిఫిన్ పెట్టాలంటే. అందుకని ముందే చేసి పెట్టేసుకున్నాను. ముందుగానే తొందరగా లేవాలి. ఆ రోజు లెగిస్తేనే మనకి పూజంతా అవుతుంది. థాంక్ యూ సో మచ్.